హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో తెలంగాణ విడుదల చేసిన నోటిఫికేషన్ గురించి మాట్లాడబోతున్నాను. ముఖ్యంగా ఈ వీడియో మహిళలకు చాలా యూజ్‌ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే ఈ ఉద్యోగాలకు కేవలం మహిళలు మాత్రమే అర్హులు. ఇది చదువు తక్కువగా ఉన్న వారికి కూడా అర్హత ఉండే ప్రభుత్వ ఉద్యోగం. సో, ముఖ్యంగా మీ సొంత గ్రామంలో, మీ సొంత మండలంలో ఉద్యోగం చేసే అవకాశం అన్నమాట. సో, వీడియో చివరి వరకు చూడండి. ఒక్క డీటెయిల్ కూడా మిస్ చేసుకోకండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మే 26, 2026న ఒక చాలా పెద్ద నిర్ణయం తీసుకుంది. అదేంటంటే రాష్ట్ర వ్యాప్తంగా 2769 ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ సెక్షన్‌లు ప్రారంభించాలని అనుమతిచ్చింది. ఇది డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్ జారీ చేసిన అధికారిక ఉత్తర్వు అండి. సో, ఈ స్కూల్స్ ఉన్న జిల్లా కలెక్టర్లు ప్రతి సెక్షన్‌కి 2 వ్యక్తులను హైర్ చేయాలని ఆదేశాలు వచ్చాయి. ఒకరేమో ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్, మరొకరేమో ఆయమ్మ. అంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5538 ఉద్యోగాలు భర్తీ అవుతాయి. సో, ఇప్పుడు జిల్లాల వారీగా ఎన్ని పోస్టులున్నాయో మీకు తెలియాలంటే కామెంట్ సెక్షన్‌లో మీ జిల్లా ఏంటో కామెంట్ చేయండి. మీకు మీ జిల్లాలో ఎన్ని పోస్టులున్నాయో నేను చెప్తాను. సో, కొన్ని జిల్లాలు మాత్రం ఏం చేయాలంటే మీ డీఈఓ ఆఫీస్‌ని కాంటాక్ట్ చేస్తే మీ జిల్లాలో ఎన్ని పోస్టులున్నాయో కూడా తెలుసుకోవచ్చండి. లేదంటే కామెంట్ సెక్షన్‌లో అడిగి తెలుసుకోవచ్చు. సో, ఇప్పుడు అర్హతలు చూద్దామండి. ముందు చెప్పినట్టు ఈ పోస్టులకు మహిళలు మాత్రమే అప్లై చేసుకోగలరు. ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ పోస్ట్‌కి కనీసం ఇంటర్మీడియేట్ అంటే 10+2 పాస్ అయి ఉండాలి. ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ లేదా ప్రీ ప్రైమరీ టీచింగ్ సర్టిఫికేట్ కోర్స్ చేసిన వాళ్ళకి ఇంకెక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆయమ్మ పోస్ట్‌కేమో అంటే ఏడో తరగతి పాస్ అయ్యి ఉంటే చాలు. మీ వయసు 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల వారికి 5 సంవత్సరాల రిలాక్సేషన్ ఇస్తారు. వికలాంగులకైతే 10 సంవత్సరాల రిలాక్సేషన్ వర్తిస్తుంది. సో, ఇప్పుడు వేతనం విషయానికి వద్దాం. సో, వీళ్ళైతే ఇన్‌స్ట్రక్టర్‌కి నెలకి 8,000 అలాగే ఆయమ్మకి 6,000 అని చెప్తున్నారు. కన్ఫర్మ్‌గా నోటిఫికేషన్ వచ్చింది కదా! సో, ఇది ఒక విద్యా సంవత్సరానికి 10 నెలలు చెల్లిస్తారు. సో, ప్రతి విద్యా సంవత్సరం రెన్యువల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇది పూర్తిగా తాత్కాలిక నియామకం. పర్మనెంట్ కాదు. కాంట్రాక్ట్ అన్నట్టు. ఆ విషయం మనసులో పెట్టుకోండి. ఇప్పుడు సెలక్షన్ అనేది ఎలా జరుగుతుందో చూద్దాం. సెలక్షన్‌లో లొకాలిటీ చాలా ఇంపార్టెంట్‌గా ఉంది. మొదటి ప్రాధాన్యత అదే హాబిటేషన్‌లో ఉన్న మహిళలకు. రెండో ప్రాధాన్యత అదే గ్రామ పంచాయతీలో ఉన్న మహిళలకు. ఇక మూడవ ప్రాధాన్యత అదే మండలంలో ఉన్న మహిళలకు. నాలుగో ప్రాధాన్యత అదే జిల్లాలో ఉన్న మహిళలకు. అంటే మీ సొంత గ్రామంలో స్కూల్ ఉంటే మీకే మొదటి అవకాశం వస్తుంది. సెలక్షన్స్ కమిటీలో డిస్ట్రిక్ట్ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, డీఈఓ కలిసి ఉంటారండి. సో, ఇప్పుడు అప్లై ఎలా చేయాలో చూద్దాం. ఇది పూర్తిగా ఆఫ్‌లైన్ ప్రాసెస్. ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికి వీలుండదు. నోటిఫికేషన్స్ అన్నీ ఒకేసారి కాకుండా జిల్లాల వారీగా వేర్వేరు తేదీల్లో వస్తాయి. సో, ఈ నోటిఫికేషన్స్ పెద్ద పెద్ద వెబ్‌సైట్‌లో కనిపించవు. మీ జిల్లాలో, మండలంలో వచ్చే లోకల్ న్యూస్ పేపర్స్ చూస్తూ అలర్ట్‌గా ఉండాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లికేషన్ ఫార్మ్ తీసుకొని నేరుగా మీ మండల వనరుల కేంద్రంలో అంటే ఎంఆర్‌సిలో లేదా సంబంధిత స్కూల్‌లో సబ్మిట్ చేయాలండి. సో, చివరగా ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. ఇది గవర్నమెంట్ రిక్రూట్‌మెంట్ అయినందున ఎలాంటి ఫీస్ అవసరం లేదు. ఎవరైనా ఫీస్ అడిగితే అది మోసం అని గుర్తుంచుకోండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాన్ని జాగ్రత్తగా చదివి అర్హతలు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్లై చేయండి. సో, మీ చుట్టుపక్కల ఉన్న మహిళలకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. వారికి కూడా ఈ అవకాశం గురించి తెలియాలి. సో, ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్‌గా అనిపించిందా? అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ బెల్ కూడా ప్రెస్ చేయండి. తెలంగాణలో వచ్చే అన్ని గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ గురించి మొదటగా తెలుసుకోవాలంటే మన ఛానెల్ ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.